సార్వత్రిక ఎన్నికల వేళ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దేశంలో అగ్గిరాజేశాయి. ఒక వార్తా సంస్థ పాడ్కాస్ట్లో దక్షిణ భారతదేశ ప్రజలు ఆఫ్రికన్లలా, తూర్పు భారత పౌరులు చైనీయుల్లా కనిపిస్తారని పిట్రోడా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. చైర్మన్ రంగును బట్టి దేశ ప్రజలను కాంగ్రెస్ యువరాజు, ఆయన తత్వవేత్త అవమానిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడానికి ఇదే కారణమని దుయ్యబట్టారు. పిట్రోడా వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ గా ఉన్న శ్యామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతదేశంలో ప్రజలు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని, ఈశాన్య భారతంలో చైనీల మాదిరిగా ఉంటారని శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్లో ప్రజాస్వామ్యం ప్రకాశవంతంగా ఉందని చెబుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడక్కడా కొన్నిసార్లు ఘర్షణ పడినా 75 ఏళ్లుగా భారతీయులు సంతోషకరమైన వాతావరణంలో కలిసే జీవిస్తున్నారని పిట్రోడా చెప్పుకొచ్చారు. ఎన్నో విభిన్నతలు ఉన్నప్పటికీ భారత్ కలిసే ఉందన్న ఆయన, తూర్పు భారతదేశంలో ప్రజలు చైనీయుల్లా, పశ్చిమాన అరబ్బుల్లా, ఉత్తరాదిన తెల్లగా, దక్షిణాదిన ఆఫ్రికన్ల వలె కనిపిస్తారని చెప్పారు. ఎవరెలా ఉన్నా పెద్ద విషయం కాదన్న పిట్రోడా తామంతా అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లమని పేర్కొన్నారు. గుజరాతీ అయిన తాను దోసా, ఇడ్లీని ఇష్టపడతానని చెప్పిన ఆయన, అవి ఇకపై దక్షిణ భారతదేశ ఆహారం కావన్నారు. తాము భాషలు, ఆచారాలు, ఆహారం, మతాలను పరస్పరం గౌరవించుకుంటామన్నారు. దేశ ప్రజల రంగును పోల్చుతూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి. పిట్రోడా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ ఆలోచనా ధోరణికి నిదర్శనమంటూ భారతీయ జనతా పార్టీ మండిపడింది. అవి జాత్యహంకార వ్యాఖ్యలని ఆరోపించింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చూడడానికి భిన్నంగా కనిపించినప్పటికీ మేమంతా భారతీయులమని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఎక్స్లో పేర్కొన్నారు. తాను ఈశాన్య ప్రాంతానికి చెందిన భారతీయుడిలాగే కనిపిస్తానని చెప్పుకొచ్చారు. వరంగల్లో ఎన్నికల ప్రచారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ పిట్రోడా వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు చేశారు. రూపురేఖలను బట్టి దేశ ప్రజలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. फिलोसोफर एंड गाइड अंकल ने बड़ा रहस्य खोला है. उसने कहा है कि जिनका चमड़ी का रंग काला होता है ये सब अफ्रीका के हैं. तब जाकर के मुझे समझ आया कि चमड़ी का रंग देख करके उन्होंने मान लिया कि द्रौपदी मुर्मू भी अफ्रीकन है और इसलिए उनकी चमड़ी का रंग काला है तो उनको हराना चाहिए. मुझे कोई गाली दे, मुझे गुस्सा नहीं आता है, मैं सहन कर लेता हूं. लेकिन आज शहजादे के फिलोसोफर ने इतनी बड़ी गाली दी है जिसने में गुस्सा भर दिया है. कोई मुझे बताइए, क्या मेरे देश में चमड़ी के रंग के आधार पर लोगों की योग्यता तय होगी? क्या चमड़ी के रंग का खेल शहजादे को किसने इजाजत दी है? संविधान सर पे लेकर के नाचने वाले लोग चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान कर रहे हैं. దేశ ప్రజలు భారతీయుల వారసులు కాదని, దేశాన్ని ఆక్రమించుకున్న వారి వారసులమని కాంగ్రెస్ చెప్పే ప్రయత్నం చేస్తోందని భాజపా తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై దుయ్యబట్టారు. This is not only strongly condemnable, it is not only feeling disgusting to us, it only shows the Congress mindset. That is why our Honorable Prime Minister says India needs a Congress Mukt Bharat. We don't want Congress thinking anywhere coming near our life. That is why it's all the more important in 2024 we will reject Congress party once more. పిట్రోడా వ్యాఖ్యల నుంచి కాంగ్రెస్ పార్టీ దూరం జరిగింది. వాటితో పార్టీకి సంబంధం లేదని పేర్కొంది. భారతదేశ వైవిధ్యం గురించి పిట్రోడా వ్యాఖ్యలు దురదృష్టకరమని, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పష్టం చేశారు.